నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గుత్తి వంకాయ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూడబోతున్నాం. వెజిటేరియన్సే కాకుండా నాన్ వెజిటేరియన్స్ కూడా చాలా ఇష్టపడి తినేలాగా ఉంటుంది. దీనికోసం 2 కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 1 ఇంచు అల్లము, అలాగే 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 3 టేబుల్ స్పూన్లు వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, 2 టేబుల్ స్పూన్లు వేయించుకున్న నువ్వులు, 4 లవంగాలు, 2 ఇలాచి, 1 దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్, 1½ టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 చెంచా పసుపు వేసుకొని వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వంకాయలు నేను 9 నుంచి 10 వంకాయలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. పుచ్చులు లేకుండా చూసుకోవాలి. వీటిని ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల రంగు మారకుండా ఉంటాయి, అలాగే వంకాయలు చేదు రాకుండా ఉంటాయి. ఈ వంకాయలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్క దాన్ని స్టఫ్ చేసుకోవాలి. మరీ నిండుగా కాకుండా కొంచెం కొంచెంగా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్ని వంకాయలను కూడా స్టఫ్ చేసుకోవాలి. మిగిలిన ఈ మసాలాని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకుందాం. ఒకసారి వీటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మిగిలిన ఈ మసాలాలో 1/2 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత తీసి చూసుకుంటే వంకాయలు మగ్గిపోయాయండి ఆయిల్లో. ఇప్పుడు వీటిని కాస్త చెరిపి అదే ఆయిల్లో మనము బిర్యానీ మసాలాలన్నింటినీ ఒక్కొక్క దానిగా వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని వాటిలో సగం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనము కలిపి ఉంచుకున్న పెరుగు మసాలాను కూడా వేసుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీరను కూడా ఇందులో సన్నగా కట్ చేసి వేసుకుందాం. ఒకసారి వీటిని కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరి ఓవర్ కుక్ చేయొద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకుందాం. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవాలి కదా, దానికోసం ఒక గిన్నెను పెట్టుకొని అందులో సగానికి పైగా వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 1 అనాస, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని వాటర్ని మసలివ్వాలి. ఇలా నీళ్ళు మసిలిన తర్వాత ఇందులో మనము నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 70 to 80% ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం దమ్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకొని ఇలాగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. తర్వాత రైస్ని కూడా ఒక లేయర్ లాగా ఇందులో ఇట్లా పరుచుకోవాలి. తర్వాత వీటిపైన పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక్కొక్క దానిగా వేసుకుందాం. ఇప్పుడు మనము మసాలా వంకాయను కూడా ఒక లేయర్గా వేసుకుందాం. ఈ మసాలా వంకాయ పైన కూడా సేమ్ ప్రాసెస్, రైస్ అలాగే పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అలా అన్నీ వేసేసుకొని పైన ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మూత పెట్టుకుందాం. ఆవిరి బయటికి పోకుండా పెట్టుకోవాలండి. నేను కుక్కర్ విజిల్ పెట్టకుండా అలాగే దమ్ చేస్తున్నాను ఒక 10 నిమిషాలు. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దాం. వావ్, చూసారు కదండి ఎంత యమ్మీగా ఉంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి బిర్యానీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని వేడివేడిగానే సర్వ్ చేసుకుందాం. ఈ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మనం స్పెషల్ అకేషన్కి ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి గుత్తి వంకాయ దమ్ బిర్యానీ కూడా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ బిర్యానీలోకి ఎలాంటి గ్రేవీ కర్రీ కూడా అవసరం లేదండి. ఇందులో ఉన్న మసాలాతోనే సరిపోతుంది. కావాలంటే పెరుగు రైతాతో కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.